చెప్పబడినటువంటి వాక్యం మా హృదయంలో ఫలించడానికి సహాయం దయచేయండి. అది ఎలాగనే తండ్రి మరి అమ్మగారు దారు తండ్రి మీరుండి అనేక విషయాలను బయలుపరచమని కూడా వేడుకుంటున్నాను స్వామి. మరి ఇంకా అనేక మంది ఉంటుండగా తండ్రి త్వరగా మీ సన్నిధానానికి సమీపించడానికి అవకాశాన్ని కల్పించమని వేడుకుంటూ ఈ ఉదయాన్ని దీవించి ఆశీర్వదించేందుకు మీకే కృతజ్ఞత చెల్లించుకుంటూ మరి తండ్రి ఈ విషయంలో మేమందరం కూడా ఏకాగ్రత కలిగి మరి తండ్రి యోగ్యమైన మనసుతో వాక్యమును గ్రహించడానికి చక్కని మరి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమునందు అడిగి పొందుకుంటున్నాము స్వామి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం ఈరోజు వాక్యాన్ని అందించబోతున్నటువంటి సిస్టర్ రూపా సుహాసిని గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సిస్టర్ రూపా సుహాసిని గారు మనకు పరిచయితులండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. సిస్టర్ రూపా సుహాసిని గారు మరియు వారి ప్రియమైన భర్త డాక్టర్ డానియల్ అలెగ్జాండర్ గారు అనంతపురం సమీపంలోనే సంఘ పరిచర్యకు వ్యవస్థాపక కాపర్లుగా సేవ చేస్తా ఉన్నారు. వారు 3 పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. అనంతపురం నందు వారి నివాసం అండి. దేవుడు అక్కన వారి కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అక్క వెల్కమ్ అక్క, ప్లీజ్. థ్యాంక్ యూ అండి. నా స్వరం వినిపిస్తుందా స్వరూప్ గారు? వినిపిస్తుంది అక్క, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. కూడి వచ్చిన వర్చువల్ ఫెలోషిప్ ప్రియులందరికీ కూడా ఉదయకాల సమయంలో శుభోదయం. యేసుక్రీస్తు నామంలో మరి వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రకటన మీరు గమనించాలి. 23వ తారీఖున మనకి ఉదయకాలంన తరుణ్ కుమార్ బ్రదర్ గారు వర్క్ ప్లేస్ లో ఎలాగా వారు పనిచేసే స్థలాల్లో ఎలాగా ఫ్లాలెస్ మంచి శ్రేష్టమైన పని చేయొచ్చు క్రైస్తవులుగా అని కొన్ని సాక్ష్యాల్ని అలాగే తన అనుభవాలు పంచుకుంటా అన్నారు. మన పిల్లల్లో ఎవరైనా యవనస్తులు మరి కార్పొరేట్ వరల్డ్ లో పనిచేసేవారు కానీ ఆయా ఉద్యోగాలు చేసేవారిని ఆ రోజు ప్రోత్సహిద్దామండి. ఆ ఉదయకాల సమయంలో యాడ్ అవ్వడానికి. దాని ద్వారా చాలా వాళ్ళు మేలు పొందుతారని మరి ఆయన సాక్ష్యాలు పంచుకుంటారు కాబట్టి ఆ రోజు అది రికార్డ్ చేయొద్దని కూడా కోరారు. కాబట్టి అది ఆ తరుణాన్ని వాడుకోవడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేయండి. మీరు కూడా మీ మనసులోకి వచ్చిన వారిని యాడ్ చేయడానికి ఇష్టపడదాం ఆ రోజు. థ్యాంక్ యూ అండి. ఈ మన 23rd ఫిబ్రవరి మార్నింగ్ మనం సేమ్ కలుసుకునే టైంలోనే. థ్యాంక్ యూ. ఈ దినంకై మనము పోయిన వారంలో మరి అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఆ యొక్క గారడి వాడైన సీమోను అక్కడున్న ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు కూడా అదే థీమ్లో మరి ఇంకొక భాగాన్ని చూడడానికి ఇష్టపడదామండి. మనము తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు 6వ అధ్యాయం 6వ వచనంలో సంతుష్టిగా దైవభక్తి గొప్ప లాభదాయకము అనే మాటనే చూసుకున్నాం. ఈరోజు మరి దాని మీదే ఇలా మరి ఇంకొక కోణంలో నేర్చుకోవడానికి ఇష్టపడ్డాం. నిర్గమకాండము 20వ అధ్యాయము లో ఉన్న మొదటి 17 వచనాలు చదువుకుందామండి. ఎవరైనా చదువుదానికి సిద్ధంగా ఉంటే చదవచ్చు. అమ్మా చదవండి మా లలిత. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు.
ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞల గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడనైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఉదయకాల సమయంలో మరి మనం ఎదుట చదవబడిన లేఖన భాగం మనం బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి మనం ధ్యానం నేర్చుకుంటా ఉంటాం, కంఠస్థ పెడతా ఉంటాం 10 ఆజ్ఞలు. ప్రభు మరి దేవుడు తను ప్రేమించి ఎంతో భయంకరమైన బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని వారి ఎదుట తానే దేవుడినని కనపరుచుకొని బయలుపరుచుకొని ప్రత్యక్షపరిచి ఆయన పంపిన 10 తెగుళ్ళ ద్వారా మరి వారికే కాదు, ఇక్కడ ఐగుప్తీయులకి మరి ప్రపంచం అంతటి ఎదుట మరి తానే ఇశ్రాయేలు దేవుడుగా ఉన్నవాడుగా ప్రత్యక్షపరుచుకున్న పరిస్థితి మనకు తెలుసు. మరి వీరందరూ కూడా మరి ఎర్ర సముద్రాన్ని దాటి దేవుని యొక్క ప్రతిష్ఠించబడిన అని అంటాడు కదా, మీరు సినాయి కొండ దగ్గరికి వెళ్ళి మీరు నన్ను ఇక్కడ ఆరాధిస్తారని. ఆ ప్లేస్ కి మరి వీళ్ళందరూ వచ్చినప్పుడు దేవుడు వారిని పరిశుద్ధపరచుకోమని సెలవు ఇచ్చి పరిశుద్ధ జనముగా మరి వారు ఏ విధంగా జీవించాలో ఇశ్రాయేలు ఎదుట మరి తాను ఆ సినాయి కొండ మీద దిగి వచ్చినట్లుగా ఆయన ప్రత్యక్షతను చూసి వారందరూ భయపడిపోయి మరి మాకు కాదు, మాతో మాట్లాడొద్దు, మోషే నీతో మాట్లాడతాడు దేవుడు, వింటామన్నట్టుగా మనకు బాగా తెలుసు ఈ సందర్భం. అయితే ఈ చదవబడిన ఈ 10 ఆజ్ఞల్లో ఆఖరి 17వ వచనంలో నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాడు. ఇంగ్లీష్లో యూ షల్ నాట్ కవెట్ యువర్ నేబర్స్ హౌస్, యూ షల్ నాట్ కవెట్ యువర్ నేబర్స్ వైఫ్, nor his male servant, nor his female servant, nor his ox, nor his donkey, nor anything that is your neighbor's. You shall not covet. అనే మాటలు ఇక్కడ చూస్తాం. మరి ఈ కవెట్ అనే మాట, నీ పొరుగు వాని దేనినైనాను ఆశించకూడదు. మరి ఒక మాట ఆలోచిద్దాం.
కవర్చియస్నెస్, ఈ యొక్క ఆశించడం ఎప్పుడు జరుగుతుంది మన జీవితాల్లో అంటే, ఒక మనకి కలిగి ఉన్న దానికి మనం కోరుకునే దాని మధ్యలో తేడా ఉన్నప్పుడు, వ్యత్యాసం ఉన్నప్పుడు, మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు కోరుకున్నది జరుగుతుంది. ఇక్కడ ఆశించడం అనే మాట వాడాడు. దేనిని ఆశించకూడదు అన్నాడు. కానీ డిజైర్ అనేది, ఆశ అనేది రెండు విధాలుగా మనం ఎదుగు పెట్టుకుంటే, రైట్ డిజైర్ అయి ఉండొచ్చు, రాంగ్ డిజైర్ అవ్వచ్చు. మళ్ళీ నేను ఏదైనా ఆశిస్తే దాంట్లో 3 విషయాలు ఉంటాయి. ఆశించింది తగిన సమయంలో, సందర్భంలో, మోతాదులో నేను ఆశించాలి. రైట్ టైం, రైట్ డిజైర్ హ్యాస్ 3 కాంపోనెంట్స్: రైట్ టైం, రైట్ కాంటెక్స్ట్ అండ్ రైట్ ప్రపోర్షన్. క్రైస్తవులుగా మనము ఒక జీవితంలో ఒక పాయింట్ వచ్చేటప్పటికి, స్పిరిచువల్గా ఆత్మలో ఎదుగుతున్న కొలది ఒక రియలైజేషన్ వస్తుంది మనలో. పరిశుద్ధాత్ముడు ఆ సెల్ఫ్ కంట్రోల్ అనుగ్రహించడం ద్వారా, ఒకవేళ ఏదైనా డిజైర్ ఇది దేవుని యొక్క మరి ఇమ్మోరల్, ఇది మోరల్ డిజైర్ కాదు, ఇది నాకు వచ్చింది అని పరిశుద్ధాత్ముడు మనం హెచ్చరించినప్పుడు దానికి సమ్మతించి దాన్ని విడిచిపెట్టేసుకుంటాం. కానీ ఒకవేళ మనకు వచ్చిన డిజైర్ మనం ఆశించింది మోరలే, అదేమి తప్పు కాదు, కానీ అది మనకు అప్పుడు అవైలబుల్ కాదు. ఎలాగ అవైలబుల్ కాదంటే, ఆ కోరిక మనకు తీరదు. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా దాన్ని వద్దనడం వల్ల కానీ, అది ఉన్నప్పటికీ వద్దు, అది నువ్వు ముట్టుకోకూడదు అనడం కానీ, లేకపోతే ఆయన ఆ టైంలో అది అవైలబుల్ కాదు మనకి, ఆ పాయింట్ ఆఫ్ టైంలో. ఈ రెండు కూడా దేవుని దృష్టికి మనం అది కోరుకోవడం పాపమే. ఆదాం అవ్వను చూస్తాం, ఏదోని వనంలో అన్ని కంటికి ఇంపైనవి, రమ్యమైనవి, రుచికరమైనవి అన్ని పళ్ళు చెట్లు ఉంటే, ఈవెన్ జీవవృక్షం కూడా అక్కడ ఉంది. కానీ వారి యొక్క మనసు మరి దేవుడు వద్దన్న ఆ మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలం తినాలని ఆశపడ్డాయి. ఆశపడ్డంలో ఎందుకు తప్పు వచ్చింది అంటే, అక్కడ దేవుడు దాన్ని తినొద్దని వారికి ఖచ్చితంగా ఆజ్ఞాపించినందున. ఇక్కడ కూడా మరి మనం చూస్తాం, ఈ లోకంలో ఉన్నదంతయు మొదటి యోహాను పత్రికల 2వ అధ్యాయంలో 16వ వచనం అనుకుంటా, ఒకసారి చూద్దాం, చూడండి. యోహాను పత్రిక లోకములో 2వ అధ్యాయము 16వ వచనం, 1 John 2nd chapter 16th verse. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చునవు గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచును. ఈ లోకంలో ఇవన్నీ ఉన్నాయి. శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది. ఇవన్నీ కూడా తండ్రి వల్ల పుట్టినవి కాదు, లోక సంబంధమైనవే అంటాడు. కానీ కొన్ని మన జీవితాల్లో ఆయన రైట్ టైంలో, రైట్ ప్లేస్లో మనకు అవన్నీ కూడా అనుగ్రహిస్తున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం, మనకు అవసరమైన ఈ లోకంలో. కానీ దాని మీద లోక ఆశ అనేది మాత్రం తండ్రి వలన, దేవుని వల్ల కలిగింది కాదు అంటున్నాడు. ఈ మొదటి 9 ఆజ్ఞలు కూడా ఇలా చేయండి, ఇలా చేయండి అని దేవుడు చెప్తున్నాడు. కానీ 10వ ఆజ్ఞ మాత్రమే మరి ఆయన ఏమంటున్నాడు, నీ
పొరుగు వాని నీ ఇల్లు నాశించకూడదు. భార్యనైనను దాసునైనను దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నువ్వు పొరుగు వాని దగ్గర దేనినైనను ఆశింపకూడదని చెప్తున్నాడు. ఈ ఆశ బయటికి కనిపిస్తుంది అంటారా? కనిపించదమ్మా, కనిపించదు. మిగతా అన్ని కనిపిస్తాయేమో కానీ బయట మనం చేస్తున్నామా లేదా అని. ఈ ఆశ ఇది మన హృదయానికి సంబంధించింది. అక్కడ మనం ఏం కోరుకుంటున్నాం, దేవుడు ఇతరులకు ఇచ్చిన దాన్ని అనే దాన్ని చూస్తాం. కానీ ఈ 9 ఆజ్ఞలకి ఇది మరి వర్తిస్తుందేమో అనిపిస్తుంది, పైన 9 ఆజ్ఞలకి. ఇక్కడ 20వ అధ్యాయం మొదట్లో ఈ ఆజ్ఞలన్నిటిని వివరించి చెప్తున్నాడు దేవుడు మోషేకి. నీ దేవుడినైన యెహోవాను నేనే, నేను దాసులు గృహమైన ఐగుప్తు దేశంలో నేను వెలుపలికి రప్పించింది. దేవుడు వారికి మీ సృష్టికర్తను నేనే అనట్లేదు ఇక్కడ. అప్పుడే ఫ్రెష్ గా భయంకరమైన శ్రమల నుంచి మరి ఆ యొక్క ఐగుప్తు దేశపు యొక్క ఫరో ఆయన సేవకులందరి యొక్క ఆ బలమైన ఆ దేశం అది మరి చాలా మైట్ ఈజ్ రైట్ లాగా వాళ్ళని ఎంతో అక్కడ బాధించి హింసించి నట్టుగా మనం ఎరుగుదు. ఆ శ్రమ అంతట్లో నుంచి దేవుడు ఆ ఐగుప్తు అంటేనే ఎంతో బలవంతుడు అనుకునే ఆ బలవంతుడైన ఐగుప్తు ఫరో ఆ దేశం నుంచి దేవుడు విడిపించి వారిని ఫ్రెష్ గా ఉంది వాళ్ళ ఆ విడుదల, ఆ విమోచన. ఆ మరణదూత వారిని ఎవరిని తాకకుండా ఇశ్రాయేల్ని మరి వారు సజీవులుగా బయటికి రావడం, దేవుడు వారిని నడిపించడం వారికి ఇంకా ఫ్రెష్ గా ఉంది. వాడు అందుకే నేనే మీ దేవుడను, నీ దేవుడైన యెహోవాను నేనే అని అక్కడ చెప్తూ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే. మానవుని హృదయంలో ఒకవేళ నేను దేవుని యొక్క స్థానాన్ని గాని దేవుని యొక్క మహిమను గాని ఆయనకి ఇవ్వవలసిన ఘనతను గాని నేను ఇవ్వకుండా దాన్ని ఆశించినట్లయితే అది కూడా కవర్ చేసినట్టు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఎరిగి కూడా ఆయన స్థానాన్ని నా హృదయంలో ఆయనకి ఇవ్వవలసిన మహిమను నేను ఇవ్వకపోతే, రోమిల్కి రాసిన పత్రికలో ఒక మాట చూస్తాం. అందరికీ తెలుసండి దేవుడు ఒక్కడే అని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని చాలా స్పష్టంగా సృష్టిలో దేవుడు మరి తన సృష్టించిన మానవునికి బయలుపరుచుకున్నాడు. అంతా చదవట్లేదు నేను, మీరు తర్వాత చదువుకోండి. మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం ఒక్క మాట చదువుతాను. 19th verse. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరతురులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదములయందు వ్యర్థులైరి అంట. చాలా క్రియ. వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములయందు వ్యర్థులైరి అంట. అంటే మ్యాన్ ఈస్ కవర్టింగ్ గాడ్స్ పొజిషన్. మానవుడు ఆయన స్థానాన్ని ఆశించి ఆయన దేవుడై ఉన్నాడని గుర్తించి ఎరిగి కూడా ఆయన మహిమపరచడానికి కానీ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కానీ
తమ హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయనకి ఆయన స్థానం ఇవ్వడానికి కానీ ఇష్టపడట్లేదు. మనం బాగా ఎరుగుదుము, దేవుని సన్నిధిలో ఉన్న ప్రధాన కెరూబు అయిన లూసిఫర్ కూడా మరి వర్షిప్ లీడర్ అయి ఉండి దేవుని సన్నిధిలో మరి హృదయంలో ఆయన స్థానాన్ని కోరుకొని దేవుని సన్నిధిలో నుంచి ఆయనతో పాటు తిరుగుబాటు చేసిన దూతలందరినీ కూడా దేవుడు త్రోసివేసినట్లుగా మనం చూస్తాం. అంటే we can even covet God's పొజిషన్, ఆయన స్థానాన్ని. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని తెలిసి కూడా ఒక్కొక్కసారి మన హృదయంలో క్రైస్తవులైన తర్వాత, విశ్వాసులమైన తర్వాత కూడా ఆయన తప్ప ఇంకా వేరే దానికి ఆ ప్లేస్లో స్థానం ఇస్తే మనం కూడా ఆ స్థానాన్ని ఆశించినట్లే. ఇంకా 4వ వచనంలో చదువుతున్నాం, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. వారు ఐగుప్తు దేశంలో నుంచి వస్తున్నారు. వారు అనేకమైన వాటికి మరి సూర్యునికి కానీ అంధకారానికి కానీ అక్కడ దేవుడు చేసిన సృష్టి అయిన దేవుడు తీర్పు తీర్చిన ప్రతిది కూడా వాళ్ళు పూజించేవాడు. ఆ కప్పల్ని, ఆ పేళ్ళని అన్నిటినీ పూజించేవారు. అందుకే మీరు ఆ ప్రదేశంలో నుంచి వస్తున్నారు, అప్పటికే వాళ్ళు చూసారు ఆ కల్చర్ అంతా. అక్కడ పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద ఉన్న నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిల పుట్టకూడదు, వాటిని పూజింపకూడదు. మానవుడు ఎందుకు విగ్రహాన్ని చేసుకుంటాడు? చెప్పగలరా? ఆలోచిద్దామా? మానవుడు ఎందుకు విగ్రహాన్ని చేసుకుంటాడు? మనసు కేంద్రీకరించే దానికోసం. మనసు ఇంకా థ్యాంక్స్ అమ్మా. దేవుడు కాదని తెలియక. ఇంకా అండి, తన హృదయంలో పుట్టింది తృప్తిపరచుకోవడానికి అండి. అంటే థ్యాంక్ యూ. ఇంకా స్వనీతిని స్థాపించడానికి. స్వనీతిని స్థాపించడానికి. ఇంకా ఇక్కడే ఇందాకే మనం చూసుకున్నాం కదా వచనం, వారికి ఎరిగక కాదండి, మానవుడికి డీప్ విదిన్ ఈవెన్ ఆల్ దిస్ మోరల్ దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా రిటర్న్ ఫామ్ లో ఇస్తున్నాడు గారు. మానవుడు సృష్టించినప్పుడు ఆయన యొక్క ఏమంటారు లోపల కాన్షియస్ లో కూడా దేవుడు వీటిని పెట్టాడు మానవుడికి లోపల, ఇవి చేయకూడదు అని. అయితే మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మానవుడికి దేవుని కంట్రోల్ ఇష్టం లేదు. సార్వభౌముడిగా ఆయన చిత్తానికి లోబడ్డం, సంపూర్ణంగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం మానవునికి ఇష్టం లేదు. హీ వాంట్స్ హిజ్ వే. నేను అనుకుంది జరగాలి, నేను అనుకున్న సమయంలో జరగాలి, నేను ఎవరికి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉండకూడదు, నేను ఇష్టానుసారంగా నేను చేయొచ్చు. ఈ విగ్రహాలు అయితే మ్యానిపులేట్ చేయొచ్చు. హృదయం అంతా ఇచ్చేయాల్సిన అవసరం లేదు ఈ విగ్రహాలకి. నా ఇష్టమైన రూపంలో, నాకు ఇష్టమైన రీతిలో వాటిని నేను తయారు చేసుకోవచ్చు. వాటి మీద కూడా నాకు అధికారం ఉంది. ఎందుకంటే నేను చేసుకున్న విగ్రహము నన్ను హెచ్చరించలేదు, నేనేం చేస్తుందో నన్ను జవాబు అడగదు, లెక్క అడగదు.
నా కంట్రోల్లో నాకు ఇష్టమైన టైంలో వెళ్ళొచ్చు, నాకు ఇష్టమైనట్టు మొక్కొచ్చు, అంటే దేవుని దగ్గర అయితే ఒక నియమం ఉంది. ఈవెన్ వర్షిప్ నీ హృదయం అంతటితో అంటాడు. నేను ఒక్కడి తప్ప ఇంకెవరు ఉండకూడదు అంటాడు. ఇంకా ఎలాంటి పంచాయతీయే లేదు ఇక్కడ. నాకు ఇష్టమైనట్లు నాకు ఇష్టమైన సమయంలో నేను చేసుకోవచ్చు. నేను చక్కగా వర్షిప్ చేసినట్టుగా ఒక వేషం వేసుకోవచ్చు. నేను ఎంత భక్తి పరురాల్ని, ఎంత బాగా చేస్తున్నాను. అందుకే వాటిని ఇష్టపడతాం అనమాట. వీఆర్ ఇన్ కంట్రోల్, నాట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన కంట్రోల్ని కూడా ఆశించే, కవర్ చేసే మనసు అనమాట మానవుడి. దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని కోరుకునే మనసు. ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఓన్ లైఫ్. నేనే నా జీవితానికి అధికారిని. నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. నన్ను ఎవరు మీరు మనుషులను అయితే అడుగుతావు, ఎవరు నువ్వు నన్ను అడగడానికి? కానీ హృదయాంతరంగంలో దేవుడు కూడా వద్దు ఆ స్థానంలో. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు కావాల్సిన కోరిక తీర్చాలి. ఈ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఈ షుడ్ బి జస్ట్ నేను పెట్టిన స్థానంలో ఉండాలి, నేను అడిగినప్పుడు కోరుకున్నది అనుగ్రహించాలి, అంతే పని. లెక్కలు అడగడం, ఇది చెయ్యి అని చెప్పడం, ఆజ్ఞాపించడం, అవన్నీ ఇష్టం లేదు మానవుడికి. అంచేతే ఈ విగ్రహాలు వచ్చేసినాయి. దేవుడు ఎంతో స్పష్టంగా ఈ మాట చెప్తుంది. కేంద్రీకరించుకోవడానికి దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఎవ్వరు కూడా మన హస్తాలతో మనని సృష్టించిన సృష్టికర్తని సృష్టించలేము. ఆయన భూమి ఆకాశములు పట్టజాలినంత గొప్ప దేవుడు. మన అందుకనే యేసన్న గారు ఒక పాట రాశారు, అణువణువు మరి యేసయ్యా నువ్వు నిండి ఉన్నావు, నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసేదాన్ని. ఆలోచించండి, భూమి ఆకాశములంతా నిండి ఉన్నాడు, కానీ నా జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు అణువులో నిండి ఉండాలంటే ఎవ్రీ సెల్ ఇన్ యువర్ బాడీ, ఎవ్రీ థాట్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్లో, ఎవ్రీ మోటివ్ ఇన్ అవర్ లైఫ్స్, మన ఉద్దేశాల్లో అంతా కూడా ఆయన పరిపాలనకు, ఆయన అధికారానికి, ఆయన ప్రభుత్వానికి లోబడి ఉన్నప్పుడు మాత్రమే ఆ పాట పాడగలం. నిలువెల్ల అనే అలాంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదేం అవసరం లేదు కదా విగ్రహానికి అనే మానవుడు అలా చేసుకున్నాను. మీరు చూస్తే వీళ్ళు బంగారు దూడని చేసుకున్నప్పుడు కూడా దేవుడికి ఆ రూపాన్ని ఆపాదించి మాకు ఈయన బయటికి తీసుకొచ్చాడు అన్నట్టుగా వాళ్ళు చేసుకున్నానికి ఇష్టపడతారు. ఆ వెయిటింగ్ ఇష్టం లేదు, వెయిట్ చేయాల్సి వస్తుంది. మోషే ఇంకా రాలేదు సీనాయి పర్వతం మీద నుంచి. అర్జెంటుగా కొంచెము దేవుని సన్నిధిలో ఎదురు చూడాలన్నా ఆయన టైమింగ్ కొరకు అవన్నీ యూ హ్యావ్ టు బి అండర్ హిస్ కంట్రోల్ కదా. అది ఇష్టం లేదు మానవుడికి. అందుకనే అది కూడా ఆశించి దేవుని కంట్రోల్, దేవుని స్థానాన్ని, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని కూడా కోరుకుంటుంది అనమాట మన మానవ హృదయం. అందుకే దేవుడు అక్కడ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాడు. రోషం కలిగిన దేవుడు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ దాట్, ఎప్పుడైతే మనము ఆయన ఒక్కడే దేవుడని, ఆయన తప్ప దేన్ని చేసుకోకుండా పూజించకుండా ఉంటేనే ఆయనలో భద్రత, క్షేమము,
మన అలాంటి రోషం నా బిడ్డలు, నేను పరిశుద్ధ జనముగా నేను ప్రత్యేకించుకున్న వారు ఈ విధంగా నశించిపోకూడదు, నాలో మరి వాళ్ళు ఆనందించాలి, పోషించబడాలి, సంరక్షించబడాలి, రక్షణలో కొనసాగాలి అనేది దేవుని ప్రణాళిక. ఇక్కడ కూడా యూ కెన్ సీ గ్రేస్, గాడ్స్ కృప. ఆయన మాట వినని వారు, ఆయన ద్వేషించే వారి విషయంలో కూడా 2-3 తరాల వరకు నేను వారిని మరి వారి తండ్రుల దోషం కుమారుల మీద రప్పిస్తానని. 3-4 తరములు. 6వ వచనం, నన్ను ప్రేమించి ఆయన ప్రేమించే వారి విషయంలో యూ కెన్ సీ హిస్ అబండెన్స్, ఆయన బ్లెస్సింగ్స్ ఎట్లా అంటే 1000 తరాల వరకు వారు ఆశీర్వదింపబడతారు అన్నట్టుగా మనం చూస్తాం. 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించువానిని నిర్దోషిగా ఎంచు. చాలా క్లియర్ గా ఇక్కడ దేవుని నామాన్ని కూడా మనము ఆశించకూడదు. ఇష్టం వచ్చినట్లు వ్యర్థంగా దాన్ని ఉచ్చరింపకూడదు. ఇదే మంత్రం కాదు, యేసయ్య నామం. ఒక్కొక్కసారి చాలా భయం అనిపిస్తుంది హృదయం, దేవా ఇంత పరిశుద్ధ దేవుడు, సో హోలీ, ఇంత గొప్ప దేవుని నామాన్ని అసలు మా పెదాలతో ఉచ్చరించడానికి నువ్వు అధికారం ఇచ్చావు, ఆ సంబంధాన్ని ఇచ్చావు, తండ్రి అబ్బా అని పిలిచే మనసునిచ్చావు అని భయం అనిపిస్తుంది ఆ పేరు ఉచ్చరించడానికి కూడా. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉండేవారు, ఒక రెడ్డి ఆవిడ ఎప్పుడు కూర్చొని రామకోట రాస్తా ఉండేదన్నమాట. అట్లా రాస్తే బ్లెస్సింగ్ అని వాళ్ళు అట్లా రాసుకుంటా ఉండేవారు. అట్లనే ఆ క్రిస్టియన్ ప్రపంచంలో కూడా ఇట్లా చాలాసార్లు ఆ పేరు అంటా ఉంటే మాకు చాలా ఆశీర్వాదం, మేలు అనుకొని ఊరికే అది ఊత్పదం లాగా, ఒక మంత్రం లాగా యేసయ్య నామాన్ని ఉచ్చరించడం. యేసయ్య యేసయ్య ఎన్నిసార్లు అంటే హృదయపూర్వకంగా ఆయన నామాన్ని తలంచుకోవడం తప్పులేదండి, కానీ ఒక మంత్రం లాగా ఊరికే అట్లాగా అనడం చాలా తప్పేమో. ఇక్కడ మరి చాలా స్పష్టంగా నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. డోంట్ టేక్ మై నేమ్ ఇన్ వెయిన్. ఊరికే ఒట్లు పెట్టుకున్నానికి దేవుని నామాన్ని ఉచ్చరించకూడదు. మన పాయింట్ని ప్రూవ్ చేసుకున్నానికి దేవుని నామాన్ని ఉచ్చరించకూడదని అక్కడ మరి చాలా స్పష్టంగా మనం అక్కడ చెప్తాను. ఒక్కొక్కసారి ఇప్పుడు చూస్తే మన ప్రపంచంలో లోకమంతట్లో కూడా యేసయ్య నామం చాలా తృణీకరించబడి, రౌడీలకి మరి సినిమాల్లో అయితే అందరికి అదే పేరు, క్రిస్టియన్ నేమ్స్. యేసయ్య నామంని ఒక మరి కర్స్ వర్డ్ లాగా వాడే దేశాలు కూడా ఉన్నాయి. అంటే ఒక కర్స్ లాగా యేసయ్య నామాన్ని వాడని. కానీ అప్పుడే ఆ రోజుల్లోని దేవుడు చాలా జాగ్రత్త, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అంటాడు, కర్సింగ్ కోసం. ఒక సైడ్ నుంచి ప్రభువా ప్రభువా అని నన్ను పిలువకము, ఒక పాట పాడతారు, అందరి ప్రభువా యేసే అని పాటలో ప్రభు చిత్తమును చేయకే ప్రభువా ప్రభు అని నన్ను పిలువకము అంటే. డోంట్ డిస్గ్రేస్ మై నేమ్. నా నామాన్ని నువ్వు ధరించుకున్నాను అంటున్నావు, కానీ మరి దాన్ని నేను చెప్పిన ప్రకారంగా నువ్వు చేయట్లేదు. కాబట్టి ఆ నామాన్ని నువ్వు వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఆ ఘనతను, ఆయన నామములో మరి దేవుడు చేసే కార్యాలకు వచ్చే మహిమను కూడా మనం తీసుకోకూడదు. నిర్దోషిగా దేవుడు ఎంచడు అంటున్నాడు. దేవుడు చాలా ఖచ్చితంగా ఆ మాటని చెప్తాడు. అక్కడ కూడా మనం కోరుకుంటాం అన్నమాట,
యేసయ్య నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడానికి, ఆయన రావాల్సిన మహిమను మనం దొంగిలించడానికి చాలాసార్లు ఇష్టపడతా ఉంటాం. 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను అంటూ, ఆ విశ్రాంతి దినాన్ని నువ్వు 6 దినాలు నువ్వు కష్టపడి నీ పని అంతే చేసావు కదా, 7వ దినము నీ దేవుడైన యెహోవాకి విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైన, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏమీ చేయకూడదు. 6 దినములో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రములు, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించును. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచును. మనందరికీ బాగా ఎరుగుదాం, పాత నిబంధన గ్రంథంలో మరి ఇది శనివారం, సాటర్డే సబ్బాతు దినముగా, విశ్రాంతి దినముగా వారు ఆచరించేవారు. అయితే ఇప్పుడు క్రైస్తవ లోకం మనము యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానమైన దినాన్ని విశ్రాంతి దినంగా ఆచరిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం. కొన్ని గల్ఫ్ దేశాల్లో వాళ్ళకి ఫ్రైడే విశ్రాంతి దినం, శుక్రవారం విశ్రాంతి దినం. దినం ఏదైనప్పటికీ మనకి ఇప్పుడు క్రీస్తులో ఎంత ఫ్రీడమ్ ఇచ్చాయంటే, దేవుడు వారంలో ఒక రోజు దేవుని కొరకు పరిశుద్ధపరచాలి. దేవుడు దాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. ఆ దినం యెహోవా విశ్రాంతి తీసుకున్నాడు, 7వ దినం. అలాగే మనం కూడా విశ్రాంతి తీసుకోవాలి. దేవుని సన్నిధిలో ఆయన యొక్క ఆరాధిస్తూ నూతనంగా ఆయన సన్నిధిలో బలం పొందుకుంటూ నెక్స్ట్ 6 days కి వీఆర్ బీయింగ్ రెడీ, నాట్ ఓన్లీ స్పిరిచువల్లీ రెస్ట్ తీసుకున్న వాళ్ళ ఫిజికల్ గా కూడా మనం రెడీ అవుతున్నాం. అయితే చాలాసార్లు మనం దాన్ని కూడా కోరుకుంటాం అన్నమాట, మన సొంతంగా ఆ రోజు వాడేసుకోవాలి. ఆ రోజు దేవునికి ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా, మన శరీరానికి ఇవ్వాల్సిన రెస్ట్ ఇవ్వకుండా, మనకిస్తే కూడా మన దగ్గర పనిచేసే వాళ్ళకి, మన కింద వారికి ఇవ్వడం ఇష్టం ఉండదు. ఇప్పుడు ఎంత ఎక్కువ అయిపోయిందంటే ఈ రెస్ట్లెస్నెస్ ఎక్కువ ఎందుకు అయిపోయిందంటే, ఈవెన్ పిల్లలకు కూడా ఒక రోజు రెస్ట్ చేయడానికి ఇష్టపడని తల్లిదండ్రులు, వాళ్ళకి ఏ విధమైన కంప్లీట్గా ఆ రోజు కూడా రుద్దాలి, ఆ రోజు కూడా పరీక్షలు రాయాలి, ఆ రోజు కూడా చదవాలి. ఓకే, ఆ రోజు చదివితే ఇంకో దినం ప్రతి వ్యక్తికి, మానవుడికి దేవుడు ఎట్లా రూపించాడంటే మన శరీరాన్ని, మనల్ని వి నీడ్ రెస్ట్. ఆయన కునకడు నిద్రపోని దేవుడై ఉన్నాడు కానీ మనము వి నీడ్ రెస్ట్. మనందరికీ విశ్రాంతి అవసరం, ఆత్మలో విశ్రాంతి అవసరం. ఓవర్ డ్యూటీలు, ఏదో అపేక్ష, ఇది చేయడం అది చేయడం, దేవుని దినాన్ని లేకపోతే ఆ రోజే స్పెషల్గా పనులు పెట్టుకుంటాం అనమాట. ఆ విశ్రాంతి దినం రోజు ఇప్పుడు మాకు ఫ్రీడమ్ ఇచ్చేసాడు దేవుడు, ఈ దినాన్ని మాకు ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవచ్చు అన్న ధోరణి. దానివల్ల మనమే హాని చేసుకుంటున్నాం, మన బిడ్డలకి హాని చేస్తున్నాం. ఒక మానవుని యొక్క బ్రెయిన్ గ్రాస్ప్ చేసుకునేది కొంత సమయమే, దాని తర్వాత అది సాచురేట్ అయిపోతుంది, అది గ్రాస్ప్ చేయలేదు. అది కూడా గ్రహించుకోకుండా మన బిడ్డల మీద రుద్దేయడం, చదువు చదువు చదువు. ఎవరు కూడా ఈరోజు నీతో ఏం దేవుడు మాట్లాడాడు నానా, ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నీతో? దేవుని సన్నిధిలో కుటుంబంగా ఆరాధించడం, మనం ఇట్లాగా సంఘానికి కుటుంబంగా వెళ్ళి దేవుణ్ణి మహిమపరచడం, ఆయన దినాన్ని
ఆ రోజు మన దగ్గర పనిచేస్తున్న వారికి ఆ రోజు ఇవ్వలేకపోయారు అనుకోండి, మీకు సెలవు, ఇంకొక రోజు వాళ్ళకి రెస్ట్ ఇవ్వడం. అందుకనే దేవుడు ఎంత ఆలోచిస్తాడు చూడండి, ఎంత మంచి దేవుడు. నీ దాసికి, నీ ఇంట్లో ఉన్న పరదేశికి కూడా ఆ రోజు ఏం పని చేయకూడదు అంటే ఈ వాంట్స్ టు గివ్ దెమ్, వాళ్ళకి రెస్ట్. అందుకే ఆ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడంటే, బ్లెస్ చేశాడు, మన కోసం పరిశుద్ధపరిచాడు. అంటే ప్రత్యేకించుకోండి ఆ దినాన్ని. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆది కాండంలో పాపము 3వ అధ్యాయంలో ప్రవేశిస్తే 2వ అధ్యాయంలో సృష్టి అంతా ముగించినప్పుడే దేవుడు ఆ దినాన్ని పరిశుద్ధపరిచాడు, ప్రత్యేకపరిచాడు. తన సన్నిధిలో, సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో యాక్సెస్ ఇచ్చాడు ఆయనలో ఆనందించడానికి. అదే టైంలో మనకి రెస్ట్ తీసుకోమని కూడా దేవుడు ఆ దినాన్ని ప్రత్యేకపరిచాడు. దాన్ని కూడా మానవుడు ఆ దినాన్ని కూడా ఆశించడమే. దేవుడు ప్రత్యేకించి మనకి ఇచ్చిన ఆ దినంలో లేదు, ఈరోజు నేను ఇంకా ఎక్కువ చేసేయాలి, ఇది కూడా నా లాభానికి వాడేసుకోవాలి. చాలా బుద్ధిహీనతతో, చెడిపోయిన మనసుతో మనం అది కూడా కోరుకుంటాం. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించి దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇదంతా మనకి ఏ దేశం అయితే, ఏ ప్రదేశాన్ని అయితే అనుగ్రహించాడో దాంట్లో దీర్ఘాయుష్మంతుడగునట్లు అంటే సంపూర్ణంగా దేవుడు మనకి సిద్ధపరిచిన ప్రతి శ్రేష్ఠ ఈవిని, పరసంబంధమైన వరమును నీవును మనకి అనుగ్రహించబడిన జీవితాల్లో అనుభవించాలంటే మనకు ప్రత్యక్షంగా అనుగ్రహించిన మన తల్లిదండ్రుల్ని సన్మానించాలి అంట. ఆ స్థానాన్ని, ఆ గౌరవాన్ని వారికి ఇవ్వకపోతే అది కూడా మనం అపేక్షించినట్లే. దేవుడిని ఇంకెలాగైతే ఆయన అధికారాన్ని, ఆయన స్థానాన్ని అపేక్షించే చెడ్డ హృదయం మనలో వచ్చేస్తుందో మరి జాగ్రత్తగా లేకపోతే, ఈ విషయంలో కూడా తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఇవ్వనప్పుడు, వారిని గణపరిచినప్పుడు, వారి మాటకి విలువనివ్వనప్పుడు, అక్కడ కూడా మనము వారి స్థానాన్ని కోరుకుంటున్నాం. వీఆర్ ఆ ప్లేస్ ని కవెట్ చేస్తున్నాం అని జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవునికి సంబంధించినవిగా, మరి 5వ ఆజ్ఞ నుంచి మన సంబంధ బాంధవ్యాల్లో, మన తల్లిదండ్రులతో, మన పొరుగు వారితో మనం ఎలాంటి మనస్సు కలిగి ఉండాలి అని దేవుడు మనకి ఇక్కడ నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఇస్రాయల్, ఇది ఓన్లీ ABCD ఆఫ్ వాట్ గాడ్ వాంటెడ్ ఆ టైంలో. కానీ ఇప్పుడు మనం నూతన నిబంధనలో ఆయన విశ్వాసులు కాదు, ఇంకా స్టాండర్డ్ పెరిగిపోయినట్టుగా చూస్తాం, ఆ తర్వాత చూడొచ్చు. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ ప్లేస్ లోనే మనం ఇంకా దేవునికి ఇవ్వకపోతే ఆ ప్లేస్ ని, నీకు తల్లిదండ్రులు లేరా, నీ యొక్క అత్తని, మామగారిని, నీకు అనుగ్రహించబడి ఆ స్థానంలో ఉన్న వారిని ఎలా గౌరవిస్తున్నాం మనం? ఆ ప్లేస్ వారికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? ఒక అన్యజనరాలు, ఒక ఆవిడ, వాళ్ళంత చదువుకోలేదు, ఆ అమ్మాయి దేవుణ్ణి నమ్ముకుంది. నాకు పోయిన వారంలో ఒక సాక్ష్యం చెప్తే నాకు చాలా సంతోషం. తన అత్త మామ ఆవిడ్ని పెళ్ళైన కొత్తలో బాగా కొట్టేసేసి, పేక మీద కాళ్ళు పెట్టేసేసి భలే బాధించేవారంట. చాలా కాలం క్రైస్తవురాలు అయిన తర్వాత కూడా ఆమె ప్రేమించలేకపోయిందంట. నేను క్షమించలేకపోయాను, నేను ప్రేమించలేకపోయాను, హృదయంలో చాలా బాధ ఉండేది. అయితే దేవుడు తనతో మాట్లాడినప్పుడు చాలా ప్రార్థన చేసుకుని ఈ మధ్యకాలంలో తను దేవుని యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో, ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదమ్మా, నేను అవి గుర్తు చేసుకోవట్లేదు, వెళ్ళి వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళకి పరిచర్య చేసి వారికి కావాల్సిన చేసి పెట్టి, నొప్పేస్తే కాళ్ళు నొక్కి అవన్నీ వస్తుంటే
వాళ్ళు దేవుని మహిమపరుస్తున్నారు, వాళ్ళు ఇంకా దేవుని నమ్ముకోలేరు. నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యాలు వారి హృదయంలో చేస్తున్నారని చూస్తే చాలా సంతోషం. ఒక యవనస్తురాలు వచ్చింది, చాలా మంచి ఉద్యోగం, దేవుడు చాలా కష్టపడి పైకి వచ్చింది. ఆ అమ్మాయి మంచి కార్పొరేట్ ప్లేస్ లో పనిచేస్తుంది. ఇప్పుడు ఆ పాపకి వాళ్ళ అత్తగారంటే అస్సలు పడట్లేదు. నేను ఐఎమ్ నాట్ ఏబుల్ అంటే చాలా ఆనెస్ట్ గా నేను తట్టుకోలేకపోతున్నాను, ఈమెను ఆనర్ చేయలేకపోతున్నాను, నేను ఈమెను ప్రేమించలేకపోతున్నాను. దేవుడు కోరుకుంటున్నాడు కానీ నా వల్ల కాదు, నేను చేయలేనిది అన్నట్టుగా ఆ పాప చెప్తున్నప్పుడు మొన్న ఆ మధ్యలో కొన్ని దినాలు నా దగ్గర వచ్చి ఉన్నారు. మరి చెప్పి తన కోసం ప్రార్థన చేసి పంపించే ముందు ఆ టైంలో మా హస్బెండ్ కూడా ఉన్నారు ఇంట్లో, మా వారు. తను ఏం చేశారంటే మా అందరి కోసం చాలా మాకు ఇష్టమైన తయారు చేసి దగ్గరుండి వడ్డిస్తుంటే ఆ పాప, సార్ ఎందుకు వడ్డించాలి నాకు, ఇంత ప్రేమించి నాకు అని దాని చేత ఆ పాప కదల్చబడి మొన్న సాక్ష్యం చెప్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత. ఐఎమ్ ఏబుల్ టు లవ్ మై మదర్ ఇన్ లా. నేను ప్రేమిస్తున్నాను మా అత్తగారిని. ఆవిడలో మార్పు వచ్చింది, నన్ను కూడా అంగీకరిస్తుంది ఆవిడ. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ ఏబుల్ టు ఓవర్కమ్ దిస్ అన్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. చాలా మంది సొంత తల్లిదండ్రులకే మాట్లాడకుండా పెద్దోళ్ళు అయిపోయినాక మారిపోతారు కదా, కొంచెం చాదస్తం వస్తుంది. కొంతమంది వచ్చి చెప్తా ఉంటారు నాకు ఇట్లాగా, మేము చేయలేకపోతున్నాం, భలే చాదస్తం అండి అంటే, అమ్మ రేపు పొద్దున్న నా కొడుకు కూడా నన్ను అలాగే అంటాడేమో, నాకు కూడా వయసు వచ్చేది, నాకు కూడా ఇప్పుడు కూడా ఉందేమో, ఎంత తెలియదు చాదస్తం, అప్పుడు ఇంకా పెరుగుతుంది కదా, అప్పుడు నన్ను కూడా అట్లనే అంటాడేమో మా బాబు కూడా. వీ హ్యావ్ టు టేక్ దట్ ఇన్ టు అకౌంట్. నీ తల్లిదండ్రులు మంచివారైనప్పుడు సన్మానించమని లేదు దేవుడు. వారు ఇంకా ఏ విధంగా ఉన్న ఆ స్థానాన్ని, ఆ గౌరవాన్ని వారిని హెచ్చించాలి, వారిని గౌరవించాలి. మనం చిన్నగా ఉన్నప్పుడు, మనం పెద్దవారమైనా కూడా అది మన పిల్లలు చూస్తూ ఉన్నారు. దే విల్ లెర్న్ దాట్. వాళ్ళకి ఎంతో క్షేమం అది. కొంతమంది మరి ఈ మార్వాడి కుటుంబాల్లో నేను టీచర్గా చేసినప్పుడు ఈ కొన్ని ప్రాంతాల్లో ఎంత ధనం ఉన్నా, వారు ఎంత ఐశ్వర్యవంతులైనా, టీచర్ అంటే వచ్చి అట్లా సాష్టాంగ పడిపోతారండి. దే ఫాల్ డౌన్ అట్ యువర్ ఫీట్, బ్లెస్ చేయండి మమ్మల్ని అని. అంటే అలాంటి కల్చర్ ఈ రోజుల్లో పిల్లలకి వెనక నుంచి ప్రైజ్ లార్డ్ చెప్పు, ప్రైజ్ లార్డ్ చెప్పు, వాడికి అస్సలు ఇష్టం ఉండదు చెప్పడానికి. అక్కడ నువ్వేం అడగక్కర్లేదు. ఇక డైరెక్టర్ గారి ఇంటికి వెళ్ళాను ఈ మధ్యకాలం, నేను మా వారు వెళ్ళాము, ఆయనకు బాగాలేకపోతే చూద్దామని. చిన్న పాప మనోరాలు వెళ్ళిపోతుంటే వచ్చి ఇట్లాగా కాళ్ళ దగ్గర వంగి నన్ను బ్లెస్ చేయండి అని అడుగుతుంది. అంటే ఏం కల్చర్ కదండి. పూజించడం గురించి మాట్లాడతలేను, గివింగ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడు. గర్భిష్ఠులను తయారు చేస్తున్నామా మనం గర్విష్ఠులలో అయిపోయి అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తుంటే. ఈ జనరేషన్ అందరినీ అనట్లేదు, అది నేర్పించడం చిన్నప్పుడే నేర్పించాలి, పెద్దయ్యకు రాదు. ఆ స్థానాన్ని కూడా కోరుకునే మనసు. ఈ 13లో నరహత్య చేయకూడదు. యు డోంట్ హ్యావ్ దట్ అథారిటీ టు టేక్ లైఫ్ ఆఫ్ అదర్ పర్సన్. వ్యభిచరించకూడదు, దొంగిలిడకూడదు. అది దొంగిలించే విషయంలో నాది కాని దాన్ని నేను ఆశించడం, నాట్ ఓన్లీ మెటీరియల్ దొంగతనమే కాదు, అది ఫిజికల్ విషయాలే కాదు, అవతల వారికి వచ్చిన క్రెడిట్ కానీ, వేరే వాళ్ళు చేస్తే నేను చేశానని దానికి నేను
క్రెడిట్ తీసుకోవడం. కొన్ని వర్క్ ప్లేసెస్లో అలాగ అయిపోతూ ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తారు, కానీ ఇంకెవరో చేసినట్లుగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకుని దానికి పేరు ప్రమోషన్ పొందుకున్నప్పుడు కాలిపోతూ ఉంటుంది మనుషులకి. అట్లా దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు. అది కూడా ఎందువల్ల వస్తుంది మన హృదయంలో అంటే ఈ కవర్చెస్నెస్ బట్టి. నాది కాని దాన్ని నేను కోరుకోవడం, నాకు లేని అధికారాన్ని నేను యూజ్ చేయడం. ఆ రోజుల్లో యుద్ధాలు చేసినప్పుడు దాన్ని కిల్ చేశారు, అది యుద్ధ నీతి. శత్రువుని దేవుడు కూడా చంపే అన్నాడు ఆ కొన్ని వారిని. కానీ దిస్ ఈజ్ డిఫరెంట్. ఇది నా ఒక వ్యక్తిగతంగా నేను ఒకరిని హత్య చేసే అధికారం నాకు లేదు. ఇప్పుడేమో ఏమంటాడు దేవుడు, నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరహత్య చేసినట్లే అంటాడు. అంతకుముందు కూడా ఒకసారి చూసాం. ద్వేషించడం కూడా అంత దేవుడు అంటాడు, వాళ్ళకి ఇవ్వవలసిన ప్రేమను ఇవ్వకపోతే కూడా నేను కవర్ చేసినట్లే. వ్యభిచరించడం, దొంగిలించడం, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకడం, అదేని కోరుకొని అవతల వాళ్ళు లంచం ఇచ్చాడా, లేకపోతే ఆ వ్యక్తి అంటే నీకు పడక అబద్ధ సాక్ష్యం చెప్తున్నావు. కొన్ని రియల్ కోట్స్ అయి ఉండొచ్చు, మామూలుగా మన సంభాషణలో కూడా అయి ఉండొచ్చు. ఇతరుల గురించి మాట్లాడుకునేటప్పుడు వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పడం, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం, వారి శీలాన్ని మనము మన మాటలతో చిన్నాభిన్నం చేసేయడం. ఈ అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారిని బట్టి చాలా మంది క్రైస్తవుల మీద అబద్ధ సాక్ష్యం చెప్తా ఉంటారు. వాళ్ళు బాగా కనిపించాలి ఇతరుల ఎదుట, అధికారుల ఎదుట. ఈ వ్యక్తి ఉంటే అమ్మో వీళ్ళు చేసే రైట్ పనులు బట్టి మా స్థానం పోతుందేమో అని అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. మా జీవితంలో మేము దీనివల్ల చాలా వి ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ అబద్ధ సాక్ష్యాలు బట్టి. మేము చేసే ఒక వర్క్ ప్లేస్లో ఇలాగే అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ ప్లేస్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. చాలా పెయిన్ఫుల్. కానీ చాలా కూల్గా, మరి బిందాస్గా, ఎటువంటి ఆలోచన లేకుండా అవతల వ్యక్తికి ఏమైపోతుందో అని స్వలాభాన్ని అపేక్షించి చాలా మంది ఆ విధంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. చాలా జాగ్రత్తగా మనము ఎవరి గురించైనా సాక్ష్యం చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, దాన్ని ఆశించకూడదని అంటున్నాడు. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, గాడిదనైనను, నీ పొరుగు వాని దేనినైనను ఆశింపకూడదని. అంటే ఆ లిస్టు చెప్తే ఇంకా బైబిల్ సరిపోదేమో మనం ఆశించే విషయాలు అవతల వాళ్ళు. అందుకని మరి దేనినైనాను ఆశించకూడదంట. ఇప్పుడు అనుకోవచ్చు మనకి గాడిదలు ఎద్దులు లేకపోతే మన దగ్గర కార్లు ఉన్నాయి, మోటార్ బైక్స్ ఉన్నాయి, మరి చాలా పక్కన వాళ్ళని ఆశించే మనసు అది చాలా హృదయంలో మొదలవుతుంది. మన హృదయంలో అది నెమ్మది లేకుండా చేస్తుందని మనం గమనించాలి. చాలా ప్రాముఖ్యం ఇది. చాలా మనం ధనాపేక్ష ఒకటే అనుకున్నాం, వీటన్నిటిని కూడా అపేక్షించే మనసు మనది కాని వాటి విషయంలో. వాటి వల్ల కవర్చెస్నెస్ ఎంత భయంకరమైన పాపం అయిపోతుంది. ఇది అండర్లయింగ్ హృదయాంతరంగంలో ఉన్న ఒక కన్వర్సేషన్, ఒక డైలాగ్ లాగా అనిపిస్తుంది. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, నా దగ్గర నాకు సహాయం చేసే అమ్మాయి చాలా నమ్మకస్తురాలు, హైందవురాలే కానీ చాలా నమ్మకస్తురాలు. ఏం చెప్పక్కర్లేదు, మరి తన పని నమ్మకంగా చేసుకుని వెళ్ళిపోయే అమ్మాయిని దేవుడిచ్చాడు, దేవుని కృపలో. అయితే చాలాసార్లు బంధువులు వస్తూ ఉంటారు, చాలా మెచ్చుకుంటూ ఉంటారు అమ్మాయిని. ఒకసారి
ఒక చాలా సమీపస్తులే, వాళ్ళు బాగాలేనప్పుడు మా ఇంట్లో ఆవిడ ఉండేవారు, ఆవిడ చనిపోయారు, వాళ్ళ పిల్లలు వచ్చారన్నమాట మా ఇంటికి. నేను వెళ్ళిపోయాను, నేను చర్చ్కి వెళ్ళిపోయిన టైంలో వచ్చారు. వెళ్ళి మా అమ్మాయిని అడుగుతారు, అమ్మ నువ్వు మాతో వచ్చేస్తావా మా ఊరికి, మాకు చాలా కష్టం అవుతుంది, ఎవరు లేరు పని చేయడానికి అని అడుగుతుంటే, ఆ అమ్మాయికి ఏం చెప్పిందంటే, లేదమ్మా నేను మా మేడం వదిలి రాలేను, నేను రాను అని చెప్పేసి. నాకేం ఆశ్చర్యం వేసిందంటే, మనము వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, చదువుకున్నవారు, ఒక మంచి రిలేషన్షిప్ ఉన్నవారు, నిజంగానే అలాగ అడగాలనుకుంటే, ఆంటీ మాకు ఇట్లా అవసరం ఉంది, మీరు పంపిస్తారా ఈ అమ్మాయిని అడిగితే, అది నిజంగానే రైట్ వే ఆఫ్ అప్రోచింగ్. ఐ డోంట్ మైండ్ ఇఫ్ షీ వాజ్ విల్లింగ్, తన ఇష్టపడితే పంపించడానికి కానీ షేర్ చేసుకున్నా నాకేం కష్టం లేదు. కానీ మనం లేనప్పుడు అట్లా అడగడం అది చాలా రాంగ్, తప్పండి. మనం ఏది కూడా అలా కోరుకోకూడదు, ఇతరులది ఏదైనా కూడా. పోనీ అలాంటి నీడ్ ఉంటే అడగడంలో తప్పే లేదంటండి. అట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మన మధ్యలో, తెలియకుండానే మనం ఇతరులు ఏదో, దెర్ ఇస్ ఎ వే, ప్రాపర్ ఛానల్ మనం అడగడానికి. అట్లా జరిగిన అంటే మనం యవనస్తులు ఎట్లా అంటే ఏదో ఒక విధంగా మన పని అయిపోవాలి అంతే, మనం కోరుకుంది జరిగిపోవాలి అక్కడ అన్నట్టుగా. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. 13వ అధ్యాయము 13th chapter 5th and 6th verses చదువుతున్నానండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఆ ధనాపేక్షలో ఏ అపేక్షనా పెట్టుకోండి, ఆ మాట దగ్గర దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషించి తృప్తి లేకుండా ఇంకా ఏదో కావాలనే వెంపర్లాట, ఏ అధికారానికో మనకి ఇవ్వని దానికోసం వెంపర్లాట, ఆశించడం. అదే చాలా మందికి అన్ని ఉన్నా వాటిలో సంతోషపడకుండా, ఏది లేదో దాని మీదే ఫోకస్ చేసుకుంటూ మనసంతా కలత అన్నమాట, కష్టం దేవుని మీద, నాకు ఇల్లే అన్నట్టుగా. ఇర్మియా భక్తునితోటి దేవుడు ఒక మాట నాట్ ఇర్మియా, ఆ ప్రవక్తతో దేవుడు ఒక మాట చెప్తాడు. 33వ అధ్యాయము 31వ వచనం, 716 పేజ్. నా జనులు రాదగని విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది అంట. ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నాడు, యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తున్నాడు. దేవుని యొక్క గొప్ప మనసు, నా జనులే అంటున్నాడు. ఇంకా రాదగని విధంగా వారు నీ యొద్దకు వచ్చి నీ ఎదుట కూర్చుంటారు నా జనులైనట్టుగా, నీ మాటలు కూడా వింటారు చాలా శ్రద్ధగా, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో వారి పాటలతో ఎంతో ప్రేమ కనపరుస్తారు, కానీ వారి హృదయము ఏం అపేక్షిస్తుంది? లాభాన్ని అపేక్షిస్తుంది. అసలు ఈ కవర్చెస్నెస్ కి, ఈ లాభాన్ని అపేక్షించే మనసుకి సంతృప్తి కలిగిన దైవ భక్తి లాభదాయకమని ఎరిగి దేవుడు అనుగ్రహించిన వాటిలో ఆనందిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ వాటిలో దేవుడు ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉంటే
ఆ నెమ్మది, ఆ తృప్తి ఎంతో గొప్పది. ఇంకా చూస్తే మీరు యేసుక్రీస్తు ప్రభు కాలంలో మరి చెప్తాడనమాట, ఆయన పరిసయ్యుల గురించి, ఆ ప్రాఫిట్స్, మరి వాళ్ళు కూడా ఇలాంటి మనసు కలిగి ఉన్నారంటాడు. ఇర్మియా ప్రవక్త చెప్తాడు 6వ అధ్యాయం 13వ వచనంలో, 6వ అధ్యాయం 13వ వచనంలో, అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దోచుకొనివారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు అంట. బాబాయ్, అల్పులు గనులు అందరూ కూడా మరి దోచుకునేవారుగా, వంచకులుగా, యాజకులు ప్రవక్తలు కూడా, దేవుని సన్నిధిలో యాజకులైన వారు ప్రవక్తలు కూడా ఇలాగ అయిపోయారు అని ఇర్మియా భక్తుడితో అంటే. ఎంత ఆ పరిస్థితి ఒకవేళ మన హృదయంలో ఒకసారి చూసుకుంటే మంచిది. వేరే అవి ఎక్కడున్నాం మనం? పౌలు భక్తుడు అందుకే ఆయన అంటాడు, ఇది నేర్చుకోవచ్చు, మనం సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకోవచ్చు అంటూ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తాడు. అంతే, అది నేర్చుకునే విషయం. వి హ్యావ్ టు నేర్చుకోవాలి ఈ విషయాన్ని. మరి సాంస్క్రిట్ నేర్చుకుంటాం, ఫ్రెంచ్ నేర్చుకుంటాం, కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం, మనకు అవసరమైతే. మనకి ఏది రాదో అవన్నీ నేర్చుకుంటాం. దేవుడు అంటాడు, ఈ కవర్చెస్నెస్ ని నువ్వు జయించాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 11వ వచనం, 4వ అధ్యాయం 11వ వచనంలో, ఫిలిప్పీ 4:10, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుట లేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఇంగ్లీష్లో ఆ మాటని కంటెంటే అంటాడు. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను అంటే. ఎలాంటి స్థితి ఉందో మనకి ఇక్కడ ఉన్న వారిలో, మనకి కొంతమంది సంపన్న స్థితిలో ఉన్నామేమో, కొంతమంది దీన స్థితిలో ఉన్నామేమో, కలిగి ఉన్న స్థితి లేమి, ఆకలి కొనుట, సమృద్ధి అన్నీ ఉన్నాయేమో. కానీ అన్నిట్లో కూడా దేవుడు అన్నాడు, సంతృప్తి కలిగి ఉండుట నేను నేర్చుకుని ఉన్నానని పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలను. ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నాడంటే ఈ మాట, ఈ సంతృప్తి కలిగి ఉండే విషయం, నేర్చుకునే విషయంలో దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. నేను అందుకే చేయగలుగుతున్నాను, ఈ విధంగా ఉండగలుగుతున్నాను. అంటే మనం కోరుకుంటే బలం కూడా అనుగ్రహించే దేవుడుగా దేవుడు ఉన్నాడు. నాకేమనిపిస్తుందంటే మన క్రైస్తవ ప్రపంచం అంతా కూడా దేవుని ఆరాధించేది, దేవుని సన్నిధిలో ఉపవాసం చేసేది దేనికోసం చేస్తున్నాం? ఆయన సన్నిధికి ఆయన ఏమై ఉన్నాడో, ఏం లేకుండా కూడా ఆ యొక్క పేదరాలు తన సమస్తాన్ని ఇచ్చి అక్కడ దేవుని సన్నిధిలో ఆయన గణపరిచినట్టుగా చూస్తాం. డీప్ విత్ ఇన్ వర్షిప్ లో వాట్ డు యూ డిజైర్? వర్షిప్ ఇస్ సాక్రిఫైస్. మరియా యేసయ్య పాదాల చెత్త కూర్చున్న బెతనీలోని మరియా ఆయన విలువను అంత ఎరిగి ఉండకపోయినా ఆయన ఎరిగి ఆయన ఏమై ఉన్నాడో, తనకి చాలా అమూల్యమైన దాన్ని, ఆ అత్తరును ఆ పగలగొట్టి ఆయన తల మీద పోయడానికి ఇష్టపడింది. సరెండరింగ్ అండ్ కమింగ్ అండర్ ద అథారిటీ ఒకటే కాదు, తనకు ఉన్నదంతా కూడా ఇష్టపూర్వకంగా ఇచ్చేయడానికి ఇష్టం. వర్షిప్ ఇస్ గివింగ్ టు గాడ్. నేను వర్షిప్కి వెళ్తున్నాను, ఆరాధనకి వెళ్తున్నాను, ప్రార్థన చేసి నాకేం లాభం వస్తుంది అనే మనసు ఉంటే ఎలాగా దేవుని సన్నిధిలో? ట్రాన్సాక్షనల్ మనసు అయిపోదా అది? వ్యాపారం అయిపోదా అది? వ్యభిచారం అయిపోదా అది దేవుని సన్నిధిలో? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను ప్రార్థించడం, దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా మన ప్రార్థన విన్నపములు తెలియజేయడం తప్పు లేదు. ఆయనే మనకు అనుగ్రహించేవాడు.
ఈ పోరోటి మనం హన్నాన్ని చూస్తున్నాం, దానికి కుమారుని కొరకు ప్రార్థన చేస్తే అసలు నోట్లో నుంచి మాట కూడా బయటికి రావట్లేదు దేవుని సన్నిధిలో. వ్యక్తిగతంగాను విజ్ఞాపన చేసినప్పుడు దేవుని సన్నిధిలో మన విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా తెలియపరచడం అస్సలు తప్పులేదు. కానీ దేవుని ఆరాధించేటప్పుడు కూడా ఈ ఆరాధనలో నాకేమొస్తుంది అనుకుంటే మాత్రం అది వాట్ ఆర్ వి గివింగ్ టు గాడ్? ఆ హృదయపూర్వక స్థుతి కూడా అట్లా ఇవ్వలేక ఇంకా లాభాన్ని అపేక్షిస్తుందా మన హృదయం? ఈ మాటలు ఇంకొక ప్లాట్ఫామ్ మీద ఇంకొక ప్లేస్ లో నేను పంచుకున్నప్పుడు ఒక యవనస్తురాలు చర్చ్ అయిపోయినాక ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయింది. సగం దూరం వెళ్ళి మళ్ళీ అమ్మాయి చాలా దుఃఖంతో తిరిగి వచ్చింది. ఏమేం బిడ్డ నీకు అంటే, నేను ఈ విధంగానే వస్తున్నాను, నేను పాపం చేశాను, దేవుని సన్నిధికి లాభాన్ని అపేక్షించి వస్తున్నాను, నేను ఆయన సన్నిధికి నేను తప్పు చేశానని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. అంటే ఒక యంగ్ హార్ట్ ని దేవుడు అట్లా పట్టుకున్నాడే, ఆ మాటని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేశాడు. నిజంగా ప్రైజ్డ్ గాడ్. ఈ మాటలు చెప్తున్నప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుని నా జీవితంలో దేవా నేను ఎందుకు చేస్తున్నాను ఈ పరిచర్య, ఎందుకు ఈ సేవ చేస్తున్నాను, ఎందుకు నేను ఈ వాక్యాన్ని నా జీవితంలో ఏమన్నా లాభాన్ని అపేక్షిస్తున్నాను? చాలాసార్లు అంటారు కొంతమంది, మీరు చాలా పరిచయం చేస్తారు, మీ పిల్లలు చాలా బ్లెస్ అంటే ఆ లాభాన్ని కోరుకుని చేస్తున్నానా? నేను నా బిడ్డలు ఆల్రెడీ బ్లెస్డ్ కాదా ఆయన సన్నిధిలో, ఆయన బిడ్డలుగా? నేను ఇది చేస్తేనే ఇది మన ధన్యత అండి. ఆయన పరిచర్య చేయడం అదొక భాగ్యము. అది చిన్నదో పెద్దదో దేవుని సేవించడం ఒక ధన్యత, భాగ్యం. అంతేగాని దానికి ఏమొస్తుంది నాకు అని ఆలోచించే మనసు అది రైటే అంటారా? దేవుడు అట్లీస్ట్ మన హృదయాంతరంగంలో అది కోరుకుంటున్నాడు. నువ్వే నా దేవుడు నాయనా, నువ్వు తప్ప వేరొక దేవుడు నాకు లేడు. యేసయ్య దగ్గర కూడా తీసుకొచ్చేస్తున్నాడు. ఆ యొక్క దేశంలో అన్ని చూపించి నాకు మొక్కు, నీకు ఇచ్చేస్తా అంటున్నాడు సాతాను. అట్లనే మనకు కూడా చూపిస్తా ఉంటాడు అన్ని. మొక్కేసే నీకు ఇచ్చేస్తా. యేసయ్య కొంచెం ఇట్లా మొక్కుతా ఏం అనుకోకలే అనే మనసు కూడా మనకి చాలాసార్లు. ఆలోచిద్దామండి. దేవుడు ఇలాంటి మనసు నుంచి మనకు విడుదల అనుగ్రహిస్తూ సంతుష్టి కలిగిన దైవ భక్తితో వర్చువల్ ఫెలోషిప్ లో వాక్యమైన ప్రతి ఒక్కరూ తర్వాత వినబోయేవారు మన యొక్క క్రైస్తవ సంఘం అంతా కూడా అట్టి మనసు కలిగి ప్రభువుని హెచ్చించేవారుగా, పూజించేవారుగా, దేవుడు మనలో అతిశయించడానికి ఆయన హృదయాన్ని సంతోషపెట్టేవారుగా మరి సంఘము మలచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించిన గాక. ఆమెన్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది హల్లెలూయా. లార్డ్. ప్రైజ్. థాంక్యూ సో మచ్ మమ్మీ. థ్యాంక్ యూ జాన్సన్. ఒక చిన్న మాట, లేట్ గా జాయిన్ అయిన వారికి 23rd తరుణ్ కుమార్ బ్రదర్ మనకి ప్యారిస్ నుంచి యాడ్ అవుతారు కదండి, మీకు తెలుసు చాలా మందికి. ఆయన 23rd వర్క్ ప్లేస్ లో ఎలాగ ఎక్సలెంట్ గా ఉండాలో కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా కొన్ని టెస్ట్ మనీ షేర్ చేసి మన మధ్యలో పంచుకోవాలని ఇష్టపడుతున్నారా? ఈ తరుణాన్ని మనం సద్వినియోగం చేసుకుని మన బిడ్డలు ఎవరెవరైతే ఇంకా ఉద్యోగాల్లో ఉన్నారో, కార్పొరేట్ వాళ్ళు ఉద్యోగాలకి సిద్ధపడుతున్నారో వారిని కూడా జాయిన్ అవడానికి ప్రోత్సహిద్దాం. జ్ఞాపకం పెట్టుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్యూ సో మచ్ అమ్మగారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడ్డాము, దీవించబడ్డామని బట్టి దేవుని వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అమ్మగారు. ప్రార్థన చేసుకొని ముగించుకున్నామండి. మరి అమ్మగారు చెప్పినట్టు 23rd మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము. మన మధ్యలోని పాస్టర్ మురళీబాబాయ్ గారు, అయ్యారు మీరు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వస్తూ కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. మా అమ్మగారి గురించి ప్రార్థనలో పెట్టాను. అసలు విజయ్ కుమార్ ఓకే అయ్యా. మురళీబాబాయ్ గారు ప్లీజ్.
ఒకవేళ పాస్టర్ గారు సిద్ధంగా లేకపోతే విజయ్ కుమార్ అయ్య గారు మీరు ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాలమైన సమయం మరి మీరు మాకు ఇచ్చినటువంటి సందేశంలో మరి ఆశించడం అనేటువంటిది మరి ఎంత అది కనిపించినటువంటి ఒక విషయం అయి ఉండి మరి తండ్రి నటనతో కూడినటువంటి ఆరాధన, నటనతో కూడినటువంటి పాటలు, మరి నటనతో కూడినటువంటి మరి ఆశలు లోపల పెట్టుకొని మిమ్మల్ని వెంబడించినట్లుగా కాకుండా సంతుష్టి సహితమైనటువంటి భక్తి కలిగి మీకు తండ్రి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు మాకు ఏది అవసరమో అది రైట్ టైంలో మరి తండ్రి సరైనటువంటి సమయంలోను సరైనటువంటి విధానం ద్వారా మీరు మాకు అనుగ్రహించే దేవుడు అయి ఉండి ఉన్నావని మేము నమ్ముచుంటున్నాం. అలా కాక తండ్రి మరి మీ యొక్క స్వనీతిని బట్టి మా యొక్క ఆలోచనను బట్టి మేము మిమ్మల్ని ఎదుర్కోవడానికి రావడం వలన మరి అనేక విషయాలలో తండ్రి మేము విఫలమవుతున్నాం. మీ శక్తిని, మీ ప్రభావమును, మీ మహిమ, మా తండ్రి ఘనతలను తండ్రి మేము పొందలేని పరిస్థితిలో ఉంటున్నాం. మరి వాక్యం సారంగా తండ్రి మీరు మమ్మల్ని తలగా పెట్టాలని ఆశపడిన దేవుడై ఉన్నారు. మేమైతే మేము మా ఆలోచన ఆశ విధానం వలన తండ్రి ఎప్పుడు కూడా మేము మీకు విరోధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి తండ్రి సంఘంలో ఈ రోజున తండ్రి మరి ఎప్పుడో రాయబడినటువంటి నిర్గమకాండంలో ఉన్నటువంటి ఆ మాటలు ఇప్పుడు కూడా నిరంతరం జీవం కలిగినవే. మరి ధర్మశాస్త్రం కూడా నీతి కలిగినదే. ధర్మశాస్త్రంలో కూడా నీతి ఉన్నది, ధర్మశాస్త్రంలో జీవం ఉన్నది. అయితే తండ్రి వాటి విషయంలో ఫలించలేక ఎవరు కూడా మరి మరి ముందుకు రాలేదని వాక్యం తెలియజేస్తుంటున్నది. అయితే తండ్రి తిరిగి మీరు మీ ప్రేమ అమితమైనది. మా కొరకై మరి మీ కుమారుడైన యేసయ్యను ఈ లోకానికి పంపి ఆయనలో మేము నీతిలోను, ప్రేమలోను, భక్తిలోను అన్నింటిలో ఫలించాలని ఆశించిన వారే ఉంది. మేము పొందవలసినటువంటి శిక్షకు బదులుగా ఆయన తండ్రి మీరు మరి అప్పగించి తద్వారా మరొకసారి అయినా మా పైన ఎంతో అమితమైనటువంటి మరి చెప్పలేని, వర్ణించలేని ప్రేమను కురిపించినప్పటికీ కూడా మరి ఇప్పటికి కూడా తండ్రి సందర్భానుసారంగా చూసినప్పుడు తండ్రి ఎంతో మంది జీవితాలలో, ముఖ్యంగా నా జీవితంలో కూడా తండ్రి మేము వెనుకబడి ఉంటున్నాం. మరి తండ్రి యొక్క లోక సంబంధమైనటువంటి ఆలోచనలనే ఎక్కువగా మేము తండ్రి ఆపేక్షించేవారుగా ఉంటున్నాం. మరి మీ కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. మరి తండ్రి మిమ్మల్ని నిరీక్షించిన వారు ఎందుకు సిగ్గుపడరు అనే వాక్యాలు తెలియజెప్తున్నాం. కానీ మరి ఆంతరంగం వేరుగాను, మరి బాహ్యం వేరుగాను ఉన్నప్పుడు అది ఎంత మాత్రం మీకు సంతుష్టి సహితం కాదు, అది హితువు కాదు. నేను మీరు దాన్ని అంగీకరించారని ఈరోజు అమ్మగారి ద్వారా స్పష్టంగా తండ్రి అనేక ఉదాహరణల ద్వారా తండ్రి మీరు వర్ణించారు. పాపం చేసినటువంటి స్త్రీ తన యొక్క విలువైనటువంటి అత్తర బుద్ధిని తండ్రి అనగా తన జీవితమును మేము పరిమళమైనటువంటి ఘనమైనటువంటి మరి సువాసనతో ఎలాగ ఆరాధించాలో అలాగా ఆరాధించి తండ్రి ఆమెకు ఉన్నటువంటి బలహీనతలను, పాపాలను తన్ని కడుక్కున్నట్లుగా మరి మంచి హృదయం కలిగిన వారు మిమ్మల్ని సమీపించాలని ఎంతో చక్కగా తండ్రి వర్ణించినందుకే మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మగారి పరిచర్యను ఆశీర్వదించండి, అలాగే కుటుంబాన్ని దీవించండి. మరి తండ్రి మహోన్నతుడ మరి ఆ కుటుంబంలో చిన్నారికి మరి తండ్రి మీరు కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నారు, వారిని కూడా దీవించండి. రాబోయేటువంటి యవనస్తులైనటువంటి పిల్లలను కూడా తండ్రి ఇద్దరిని కూడా మీరు దీవించండి. అయినా వారి యొక్క జీవితాల్లో కూడా మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించబోతున్నారు. మీకు వందనాలు తండ్రి. మరి దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏ యొక్క మేలు కూడా జరగకుండా మానదు అని వాగ్దానం చేసిన వాడు, మమ్మల్ని తండ్రి హెచ్చించట్లో, మమ్మల్ని తండ్రి ఈ లోకంలో ప్రధానులుగా చేయటంలో మీరు ఎప్పుడు సిద్ధముగా ఉన్నారు తండ్రి. మేమే తండ్రి అనేక విషయాలలో మేము శోధించబడుతూ దిగజారిపోయేటువంటి స్థితిలో ఉంటున్నామని నమ్ముచుంటున్నాం. కాబట్టి తండ్రి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి. అమ్మగారు కూడా మంచి ఆరోగ్యం, బలం, శక్తినివ్వండి. ఆమె కుటుంబం చేస్తున్నటువంటి ఎన్నో మంచి పనులను బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాం. మరి తండ్రి మాదిరిగా, మోడల్గా ఉండాలనేది మరి మంచి ఉద్దేశం అయి ఉంటున్న తండ్రి. మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారికి ఏ హాని కూడా కలగదని పేతురు తెలియజేస్తుంటున్నాడు. ఇలాగ తండ్రి ఎన్నో మాకు బలమైనటువంటి సందేశములు ఉదయకాలమున వినడానికి తండ్రి మరి జూమ్ మీటింగ్ లో ఉన్న పెద్దలు, కొరియర్ మీటింగ్ లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క ఉద్దేశం తండ్రి అది మీ ఉద్దేశం అయి ఉంటుండగా తండ్రి, ఇదిగో తండ్రి వారి ద్వారా ఉదయమనే తండ్రి ఎన్నో మంచి మంచి విషయాలు తండ్రి మరి చక్కగా మీరు వివరణ చేస్తుంటుండగా తండ్రి వాటి యందు మేము ధ్యానం నుంచి, లక్ష్యం నుంచి, గురి కలిగి ముందుకు సాగడానికి మాకు దిశానిర్దేశం చేస్తున్నందుకే మీకు కోటాను కోట్లు వందన సమర్పణ తెలియజేసుకుంటూ ఈ ఉదయకాలాన్ని ఆశ్రయించి దీవించినందుకు మీకే ఘనత, మాన, ప్రభావాలు చెల్లును కాకండి. ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారైనటువంటి యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామంలో అడిగినవన్నీ పొందుకుంటూ
మీకు తండ్రి కోటాను కోట్ల వందన సమర్పణ చెల్లించుకుంటున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా 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 తప్పిదములు క్షమించిన ప్రకారం ఇతరుల తప్పిదాలు క్షమించేటువంటి మనసు మాకు దయచేయండి. తండ్రి, మరి యొక్క శోధనలోను కీడులోను మరి దుష్టుని యొక్క ఆలోచనలు పడకుండా మీరు మమ్మల్ని కాపాడండి. ఎందుకనగా రాజ్యము, బలము, నీతి, మహిమ, ప్రభావం నిరంతరం నీవైనవు తండ్రి. ఆమేన్. అంత్యాశరం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరము చేరువచ్చిన మనందరి మీద నిలిచి ఉండును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. మరి మంచి వర్తమానం విన్నాము. అందుని బట్టి అమ్మగారి తరఫున దేవునికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు విన్న వాక్యాన్ని మరి ఒకసారి మన యూట్యూబ్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. కావాలంటే మీరు అందులో చూడవలసిన కోరుచున్నామండి. చేరొచ్చిన మీ అందరికీ వందనాలు. రేపటి తరగతి కలుసుకుందాము. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.